తెలంగాణ కేబినెట్ విస్తరణకైతే ముహూర్తం ఫిక్స్ అయిందా? కొత్త మంత్రుల లిస్ట్ ఫైనల్ అయిందా? ఏ క్షణమైనా కేబినెట్ విస్తరణ జరగబోతోందా అంటే అవునని అంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఫైనల్ లిస్ట్ చేరినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఏ క్షణమైనా కొత్త మంత్రుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయంపై చీఫ్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేస్తారు. భరత్. కేబినెట్ ఆశావాహులకి గుడ్ న్యూస్. అతి త్వరలో అంటే బహుశా నేను 2-3 రోజుల్లోనే ఉండొచ్చు అనుకుంటా కేబినెట్ సంబంధించిన విస్తరణ. హైకమాండ్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గాని రేవంత్ రెడ్డి గాని. దీనికి సంబంధించిన చర్చలు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. సో హైకమాండ్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ 2-3 days లోనే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఉద్యోగుల డిమాండ్ల మీద సుదీర్ఘంగా చర్చిస్తున్న కేబినెట్ అట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికపై చర్చిస్తున్న కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల విషయాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్న మంత్రివర్గం. సో మంత్రివర్గ విస్తరణ బ్రేకింగ్ నడుస్తుండగానే ఇంకో బ్రేకింగ్ ఏంటంటే ఉద్యోగుల డిమాండ్ల మీదే చర్చిస్తోంది. మనం సుదీర్ఘంగా నిన్న 2 గంటలు చర్చించాం, ఇవాళ 2 గంటలు చర్చించాం. కేబినెట్ కూడా అంతే సుదీర్ఘంగా చర్చిస్తుంది. అయితే కేబినెట్ కి సంబంధించి రెహనా మనకు తెలుసు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కావాలి. పార్లమెంట్ ఎన్నికలు అంటే పోయిన మే. మరి ఇప్పుడు మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ మన దగ్గర May 13th అయిపోయినాయి. June 4th రిజల్ట్ వచ్చేసింది. ఇక రిజల్ట్ వచ్చి సంవత్సరం అయింది ఎగ్జాక్ట్ గా. హర్యానా ఎలక్షన్స్ అన్నారు, మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్నారు, డిసెంబర్ అన్నారు, ఉగాది అన్నారు, అన్ని పోయినాయి. ఆశా వాళ్ళ టైం ఏమో అయిపోతుంది. ఆల్రెడీ 1.5 year అయింది, ఇంకెప్పుడు పెడతారని చెప్పి. సో అటువంటి సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ అతి త్వరలో అంటే మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2-3 days లోపే ఉండొచ్చు. లిస్టు వచ్చింది సీల్డ్ కవర్లో సీఎం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గవర్నర్కు పేర్లు పంపాలన్నా సరే, ఇంతకుముందు మొదలు 12 మంది అయినా సరే కాంగ్రెస్ హైకమాండ్లో ఒక సంప్రదాయం ఏంటంటే హైకమాండ్ షుడ్ సెండ్ నేమ్స్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఆల్. సో ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలకు సంబంధించి ఆశావాహులు మాత్రం 20 మందికి పైగానే ఉన్నారు. సో ఆశావాహులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడో జరుగుతుందని చెప్పి. నిజానికి ఇవాళ కూడా చివరి నిమిషం ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొద్ది సేపటి క్రితమే 2 ప్రముఖ నేతలను కలిశారు. ఒకళ్ళు మల్లికార్జున ఖర్గే, రెండోళ్ళు కేసీ వేణుగోపాల్. మల్లికార్జున ఖర్గే నిజానికి కర్ణాటకలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. ప్లస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. వాళ్ళు ఏంటంటే డిమాండ్, మీరు మంత్రివర్గ విస్తరణలో మాదిగకు కంపల్సరీగా అవకాశం ఇవ్వాలి. 32 లక్షల మంది మాదిగలు ఉన్నారు. దామోదర్ రాయనసీమ ఉన్నారు, కానీ ఆయన ఉపకులాల వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్లస్ మాలకు సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. కొద్దిమంది ప్రచారం చేస్తున్నారు ఏంటంటే వర్గీకరణ జరిగింది కాబట్టి మాదిగకు కేబినెట్లో అవసరం లేదని. అది తప్పు. వర్గీకరణ అన్నది 20 సంవత్సరాలకు పైగా డిమాండ్. కాబట్టి వాళ్ళ 5 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఢిల్లీలో అడ్డూరు లక్ష్మణ్ కానీ, తర్వాత చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కానీ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలు కానీ మాలో ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వండి, ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక రెడ్డిల్లో కూడా పోటీ ఉంది. 3 రెడ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, 3వ వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి. దీనిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ క్లియరెన్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ అని చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం. ఎందుకంటే ఆయన పార్టీలో బీజేపీ నుంచి మళ్లీ జాయిన్ అయ్యేటప్పుడే అష్యూరెన్స్ ఇచ్చారు ఆయనకు. ఆయనైతే నాకు హోంమంత్రి పదవి కావాలని ఉందని కూడా చెప్పేశారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నల్గొండలో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు మంత్రి పదవి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, 2 రెడ్లు అవుతున్నారు. సో నల్గొండ జిల్లా 3 రెడ్లు అవుతారు ఆయనకు మంత్రి పదవి ఇస్తే. సో ఒకటే జిల్లా నుంచి 2 అన్నదమ్ములకి 3 రెడ్లకి ఇస్తే ఎట్లా ఈక్వేషన్ ఎట్లా పోతుంది అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు.
దానికి వ్యతిరేకంగా జానారెడ్డి ఆయన లెటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, లేకపోతే ఎట్లా కదా. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి మీకు పాపులేషన్లో, తెలంగాణ పాపులేషన్లో 1/3 పాపులేషన్ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఉంది. 33%కు రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా క్యాబినెట్లో? ఇప్పుడు లేదు కదా. సో ఈ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒక్కళ్ళే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి. రెండో వ్యక్తి మొన్న గెలిచారు బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ నుంచి, శ్రీ గణేష్. సో 2 ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు ఇప్పుడు. ఆయన ఎస్సీ అరవమాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం. సో ఆయన ఏమంటారు, నేను 1994లో ఎమ్మెల్యే గెలిచాను, మల్రెడ్డి రంగారెడ్డి. 30 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా, సేవలు అందిస్తున్నా, సీనియర్ ఎమ్మెల్యేను, రంగారెడ్డి నుంచి ఏకైక వ్యక్తిని. రంగారెడ్డికి మంత్రి పదవి లేకపోతే ఎట్లా, హైదరాబాద్ లేకపోతే ఎట్లా, జంట నగరాలకి రిప్రజెంటేషన్, జంట జిల్లాలకు రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా అని ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నారు, సాఫ్ట్ పర్సన్, సీఎంకు బంధువు అవుతారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏమో వీళ్ళిద్దరికంటే ఎక్కువ సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నారండి. ఈ ముగ్గురులో ఒకళ్ళకన్నా ఇవ్వచ్చు, ఇద్దరికన్నా ఇవ్వచ్చు. సుదర్శన్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. మరి మల్రెడ్డి రంగారెడ్డి నా పరిస్థితి ఏందని అంటున్నారు. అందుకని ఆయన జానారెడ్డి సపోర్ట్ తెచ్చుకొని జానారెడ్డి దగ్గర నుంచి లెటర్ కూడా తెచ్చుకున్నారు. జానారెడ్డి లెటర్ రాశారు, హైదరాబాద్ రంగారెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి. ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని, ఎందుకంటే జానారెడ్డి కూడా నల్గొండ కదా, వాళ్ళ ఈక్వేషన్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని తిట్టిపోశారు ఆ లెటర్ రాసిన తర్వాత. ఏం తక్కువ చేసాం జానారెడ్డికి, ఎందుకంటే మాట్లాడుతున్నాడు, ఆయన కొడుకు ఎంపీ ఉన్నాడు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఇంట్లో మాత్రం 2 పదవులు ఉంటే తప్పేంది అని అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంచెం సైలెంట్ గా ఆయన ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇప్పుడున్న దానిలో. సో మొత్తానికైతే ఈ రెడ్డిస్లో ఇప్పుడు 6గురిలో ఒక రెడ్డికి ఇస్తారా, 2 రెడ్లకు ఇస్తారా? ఆల్రెడీ మంత్రివర్గంలో సీఎం ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తకుమార్ రెడ్డి ఉన్నారు, 4 రెడ్లు ఉన్నారు. సో 6 రెడ్లు అవుతారా, 5 రెడ్లు అవుతారా అన్నది చూడాలి. గతంలో కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 రెడ్డిలు ఉన్నారు. సో కాంగ్రెస్ రెడ్డి పార్టీ ఓపెన్ సీక్రెట్, రెడ్డిలే డామినేట్ చేస్తున్నారు. రెడ్డిలు అనాదిగా ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. సో కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇస్తే తప్పైంది అనుకుని ఇచ్చినా ఇవ్వచ్చు. సో దానిలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేదా ఓన్లీ సుదర్శన్ రెడ్డినా, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇవి చర్చ జరుగుతుంది. ఇక ఇంకో సామాజిక వర్గం ఎస్సీల నుంచి చూస్తే వివేక్కి అవకాశాలున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ డిసైడ్ అయింది, ఆయనకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రాహుల్ గాంధీ నుంచే అష్యూరెన్స్ ఉంది. ఎలక్షన్స్ సమయంలో బీజేపీ నుంచి జాయిన్ అయ్యే సమయంలో ఆయనకి ఇస్తామని చెప్పారు అని చెప్తున్నారు. అయితే 2 రకాలుగా వ్యతిరేకత వస్తుంది, 2-3 రకాలుగా ఆయనకి ఇవ్వడం మీద. అక్కడ అష్యూరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంది. ఆయన ఫాదర్ వెంకటస్వామికి మల్లికార్జున ఖర్గేకి ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో వివేక్ మల్లికార్జున ఖర్గేకి అత్యంత సన్నిహితుడు. సో ఆ కోటాలో, మల్లికార్జున ఖర్గే కోటాలో ప్లస్ రాహుల్ గాంధీ కూడా అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నియోజకవర్గం ఇప్పుడు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంతకుముందు సోనియా గాంధీ. సో ఆ రాయ్బరేలీలో కూడా వివేక్ వెంకటస్వామికి అక్కడ ప్లాంట్ ఉంది, విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది. సో అట్లా కూడా రాహుల్ గాంధీకి ఈ మధ్య, గతంలో క్లోజే, పార్టీ వీడిన తర్వాత ఈ మధ్య కూడా సన్నిహితం అయ్యారు. ప్లస్ ఇక్కడ వెంకటస్వామికి మల్లికార్జున ఖర్గేకి ఉన్న ఈక్వేషన్ ద్వారా వివేక్ కూడా డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గేకి కూడా ఆయనకు సంబంధం ఉంది కాబట్టి ఆ కోటాలో వస్తుందని అనుకుంటారు. అయితే 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, మాల సామాజిక వర్గం ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా మాల సామాజిక వర్గమే, అది కూడా ఈయన బంధువే వివేక్ వెంకటస్వామికి. ప్లస్ కుటుంబ సభ్యులు చూస్తే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నారు, ప్లస్ వంశీ ఎంపీగా ఉన్నారు, పెద్దపల్లి ఎంపీ. సో ఒకే కుటుంబంలో ఆల్రెడీ 3 ఉన్నారు, మళ్ళీ ఇంకా మంత్రి పదవి ఇస్తారా అని విమర్శలు వచ్చే అవకాశం. ప్లస్ వినోద్ కూడా అడుగుతున్నారు తనకు మంత్రి పదవి ఇవ్వాలని, కానీ ఇచ్చే అవకాశం తక్కువే. ఇస్తే కనుక వివేక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి పెద్దగా ఆబ్జెక్ట్ చేయకపోవచ్చు, ఇవ్వచ్చు కూడా. శ్రీధర్ బాబు ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయనకు ఈక్వేషన్ బాగాలేదు కాబట్టి, కానీ హైకమాండ్ కోటాలో మోస్ట్లీ తెచ్చుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం, బట్టి విక్రమార్క కూడా ఆపోజ్ చేస్తున్నారు.
అదే ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలి. మంచిర్యాల జిల్లా అంటే ప్రేమ్ సాగర్ రావు 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే ఒక పార్టీని పట్టుకొని ఉన్నారు 10 సంవత్సరాలుగా. కేసీఆర్ సామాజిక వర్గమే, వెలమ సామాజిక వర్గం అయినా సరే చాలా మంది పార్టీలకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లో జాయిన్ అయినా సరే ప్రేమ్ సాగర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నారు. ఆయన ఏమంటారంటే 10 సంవత్సరాలు నేను పార్టీ పట్టుకొని ఉన్నా, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచా, నా భార్య డీసీసీ అధ్యక్షురాలు, మా పార్టీ వదిలి 2 సార్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎట్లా ఇస్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బట్టి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో బట్టి ఆయన సపోర్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ వివేక్ వెంకటస్వామి సపోర్ట్ చేస్తారు. అల్టిమేట్ గా హైకమాండ్ నిర్ణయం తీసుకో, అయితే హైకమాండ్ అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి వివేక్ వెంకటస్వామికి, అది చూడాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళి మాకు ఇవ్వాలి, మాలలకు కాదు, ఆల్రెడీ మాలలకు రిప్రజెంటేషన్ ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు. ఇది ఎస్సీ ఈక్వేషన్. ఒకవేళ వివేక్ వెంకటస్వామికి ఇస్తే బహుశా మళ్ళీ మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా సెపరేట్ గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా. లేదా మాదిగ ఇద్దరికి కూడా అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇద్దరు రెడ్లు అవుతారు, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఎస్సీలు ఉన్నారు, దామోదర నరసింహ, బట్టి విక్రమార్క ఇద్దరు ఉన్నారు. సో ఇంకో ఇద్దరికి అవకాశం ఇస్తారో ఒకళ్ళకి ఇస్తారన్నది చూడాలి. బీసీల్లో ఆది శ్రీనివాస్ ఉన్నారు, మున్నూరు కాపు సామాజిక వర్గం, ఆయనకి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం. మున్నూరు కాపులు కేబినెట్ లో లేకపోవడం బహుశా ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సందర్భాల్లో ఉంది. మున్నూరు కాపులు ఎప్పుడు కూడా వాళ్ళు కేబినెట్ లో ఉంటూ వస్తున్నారు. రాజకీయ చైతన్యం, చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. ఉత్తర తెలంగాణ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాలో మున్నూరు కాపుల ప్రాబల్యం ఉంది. మున్నూరు కాపులు లేని కేబినెట్ ఇదే అని చెప్పి వాళ్ళు తిట్టిపోస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకటి ఏంటంటే, కొండా సురేఖ బై బర్త్ పద్మశాలి, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపు ఉంది కదా అని వాళ్ళు చెప్తున్నారు. కాదు, ఆమె భర్త కాదు, ఆమె భర్త మున్నూరు కాపు అయితే ఆమె పద్మశాలి కదా, పద్మశాలి కిందే ఆమెను చూడాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో అట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయశాంతి కొత్తగా ఎమ్మెల్సీ వచ్చింది, ఆమె కూడా బీసీఏ, ఆమె కూడా తనకు అవకాశం అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చాలాసార్లు చెప్పారు, ముదిరాజులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాం క్యాబినెట్లోని. ముదిరాజు నుంచి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మహబూబ్నగర్లో, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం ఒకటి అడ్వాంటేజ్, రెండోది మల్లికార్జున ఖర్గేకి అత్యంత సన్నిహితుడు. ఇక్కడ మక్తల్ బార్డర్ దాటితే గుల్బర్గా వస్తుంది, ఆ గుల్బర్గా మల్లికార్జున ఖర్గే నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం. ఈసారి అంటే రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యారు, పోయినసారి ఓడిపోయారు. ఆయన ఓడిపోవడానికి 2019లో ఎంపీగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఆయనకు టికెట్ దొరకలేదు వాకిటి శ్రీహరి. అక్కడ ముదిరాజులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు గుల్బర్గా నియోజకవర్గంలో. వాకిటి శ్రీహరి అప్పుడు ఆయనకు టికెట్ దొరకలేదు కాబట్టి పెద్దగా ఆయన ప్రచారం చేయకపోవడం వల్ల మల్లికార్జున ఖర్గే ఓడిపోయారని కూడా ఒకటి ఉంది. సో ఆ తర్వాత మొన్న ప్రచారం చేశారు, మల్లికార్జున ఖర్గే రిలేటివ్ ఎవరినో పెడితే వాళ్ళు గెలిచారు మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో. సో డైరెక్ట్ గా మల్లికార్జున ఖర్గే వాకిటి శ్రీహరికి టికెట్ ఇప్పించుకున్నారు. సో ఆయన ద్వారా డైరెక్ట్ గా ఉంది. ప్లస్ బీసీలో అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు బీసీలు కేబినెట్ లో పొన్నం ప్రభాకర్ ప్లస్ కొండా సురేఖ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు కాకుండా మళ్ళా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే గనక ఇట్లా ఉండొచ్చు అని చెప్పి వినిపిస్తుంది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, విజయశాంతి ప్లస్ ఆది శ్రీనివాస్. ఇంకొక కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా బీసీ సామాజిక వర్గం ఉన్నారు. బీర్లా ఎలయ్య యాదవ్, కుర్మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మన ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఆయన ఉన్నారు, ఆలేరు నియోజకవర్గం. బట్ నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు మంత్రులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3 అవుతారు, బీర్లా ఎలయ్య యాదవ్ 4 అవుతారు. ఒకే జిల్లాకు 4 మంత్రి పదవులు రావు కదా. ఖమ్మంలో 3 ఉన్నందుకే ఆల్రెడీ అంటారు బీసీల నుంచి చూస్తే. ఇంకా బీసీలో మిగతా గోదావరికానికి సంబంధించి రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ఉన్నారు. సో మొత్తం కాంగ్రెస్ నుంచి గెలిచింది 7 బీసీలే. ప్లస్ ఇప్పుడు విజయశాంతి కూడా ఆమె అడుగుతున్నారు. విజయశాంతికి వస్తే హైకమాండ్ కోట, రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ ఎవరు కూడా సపోర్ట్ చేయరు, డైరెక్ట్ గా హైకమాండ్ నుంచి తెచ్చుకోవాలి. ఇది ఓవరాల్ గా ఈక్వేషన్. సో మొత్తానికి హైకమాండ్ నుంచి లిస్ట్ వచ్చింది అని చెప్తున్నారు. చూద్దాం, ఏమైనా సర్ప్రైజింగ్. మైనారిటీ నుంచి కూడా వినిపిస్తున్నాయి, బట్ మైనారిటీ ఎమ్మెల్యే లేరు, మైనారిటీలు ఎవరు కూడా లేరు కేబినెట్ లో. ఎమ్మెల్సీ మాత్రం ఉన్నారు ఒకళ్ళు అంతే. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే డైరెక్ట్ గా ఎవరు గెలవలేదు. సో మరి వాళ్ళకి వేరే ఏమన్నా చీఫ్ విప్ ఇంకేమైనా వేరే పదవి ఇస్తారా, డిప్యూటీ స్పీకర్. లంబాడా సామాజిక వర్గం నుంచి కూడా లేరు, ఆదివాసీ ఎస్టీ ఆదివాసీ సీతక్క ఉన్నారు కానీ లంబాడీ సామాజిక వర్గం కూడా లేరు. వాళ్ళు కూడా అడుగుతున్నారు, మాకు కూడా
ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు చాలా పెద్ద ఎత్తున ఓటేశారని చెప్పి. సో చూద్దాం ఏం జరుగుతుందన్నది. మొత్తానికి క్యాబినెట్ రీషఫుల్ అయితే అత్యంత త్వరలో ఉండబోతుందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే భరత్. సో యాక్చువల్లీ రీసెంట్లీ కూడా మంత్రి పదవులు అనౌన్స్ చేస్తున్నారు అన్నారు, బట్ అది కూడా ఆగింది. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ ఇంకో 2 days లో వచ్చేస్తుంది అంటారు. 2-3 రోజుల్లో ఖచ్చితంగా రావాలి. కానీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుందో ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడ్డారు. Yes. ఏమంటారు, ఓ శ్రీ రేపురా అని రాస్తారు కదా, అట్లా కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో మంత్రి పదవులు ముఖ్యమంత్రులే తారుమారైపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఎవరో కంప్లైంట్ చేస్తే ఏమైనా జరగచ్చు. అట్లా జరిగింది కూడా. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్, పోయినసారి ఉగాదికి వెళ్ళినప్పుడు మహేష్ గౌడే పిసిసి ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. ఇదే చివరి మీటింగ్ మంత్రివర్గం గురించి అన్నారు, కానీ కాలేదు కదా. సో ఇప్పుడున్న సమాచారం అయితే ఈ నిమిషానికి ఉన్న సమాచారం జరగబోతోంది 2-3 రోజుల్లో. కేబినెట్ సమావేశం కూడా ముగిసిందట. మరి కాసేపట్లో మినిస్టర్స్ బ్రీఫ్ చేస్తారట. చూద్దాం, అది లైవ్ కూడా మనం టెలికాస్ట్ చేద్దాం. ఉద్యోగులు అందరూ కూడా జీ తెలుగు న్యూస్ లో అప్డేట్ కోసం వేచి చూడొచ్చు. ఎన్ని డిఏలు వస్తున్నాయి, ఎన్ని హెల్త్ కార్డ్స్ పరిస్థితి, అవన్నిటి కూడా మరి కాసేపట్లో కేబినెట్ బ్రీఫ్ చేయబోతుంది. కేబినెట్ ఆ అంశాల మీద ప్రధానంగా చర్చించిందని కూడా మనకు అఫీషియల్ గా సీఎం ఆఫీస్ నుంచి ప్రకటించారు. ఓకే భరత్, థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.